వావింట, వాయింట చెట్టు అని కూడా అంటారు. వావింట అంటారు, వాయింట అంటారు. మన ఆవాల కాయలు కాసినట్టు సన్నగా పొడవుగా కాయలుంటాయండి. ఆ కాయల్లో విత్తనాలుంటాయన్నమాట. కొంతమందికి తలపోటు వస్తూ ఉంటుంది. బాగా ఎక్కువ వస్తూ ఉంటుంది. అస్తమానం తరచుగా వస్తూ ఉంటుంది. అటువంటి వాళ్ళు ఈ వావింట ఆకులు ఒక ఇన్ని తీసుకుని ఒక గుప్పుడు దాన్ని బాగా నూరాలండి. నూరుకుని పల్చగా ఇంత బిళ్ళ చేయండి. ఇంత బిళ్ళ చేసి పల్చగా, ఎక్కువ దాల్చిన ఉండకూడదు. నెత్తి మీద మాడు పట్టు అంటే ఇక్కడ వేయాలి. వేసి గుడ్డతోటి కట్టాలండి. కడితే ఏమవుతుందంటే బాగా వేడి వస్తుంది కాసేపటికి, ఒక 5 నిమిషాల లోపే. ఆ వేడి వచ్చిన వెంటనే కట్టిప్పేయాలన్నమాట. ఇప్పేసి ఏదైతే బిళ్ళ వేసారో మీరు ఆ బిళ్ళ ఇలా పిండితే నీళ్ళు వస్తాయండి అందులోంచి. అలా పిండేసి మళ్ళీ వేయాలి. మళ్ళీ వేసి మళ్ళీ కట్టుకెళితే మళ్ళీ వేడి వచ్చినప్పుడు తీసేయాలన్నమాట. తీసేసి మరలా దాన్ని గట్టిగా పిండేయాలి. నీళ్ళు చాలా నీళ్ళు వస్తాయి అందులోంచి. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ నీళ్ళు? మన పైన చర్మంలో కానీ ఎముకల్లో కానీ ఎక్కడున్నా కూడా చెడు నీరు అనేది ఎక్కడైతే ఉందో దాన్ని ఆయుర్వేద శాస్త్రంలో అయితే లోపల ఉన్న నీరు కూడా బయటికి లాగుతుంది అంటారు. మరి చర్మంలోంచి వస్తుందో ఆ తలపోటు అనేది తగ్గిపోతుందండి. అలా 2-3 సార్లు చేయాలి. అంతకు మించి చేయకూడదు. చాలా వేడి చేస్తుంది. మీరు కట్టేసి మర్చిపోయారు అనుకోండి, వేడి వచ్చినా వదిలేస్తే పుండు పడిపోతుంది, వెంట్రుకలన్నీ ఊడిపోతాయి. అందుకు అటువంటి పనులు చేయకండి. వేడి స్టార్ట్ అయిన వెంటనే ఒక మాదిరి వేడి రాగానే వెంటనే ఇప్పేసి ఆ బిళ్ళ తీసేసి కడిగేయండి. ఆ బిళ్ళను పిండేసి మళ్ళీ వేసి మళ్ళీ కట్టండి. ఓకేనండి. అలా చేస్తే చాలా రకాల తలపోట్లు తగ్గిపోవడానికి బాగా పనిచేస్తుందండి.